హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించిన బంగారు కెరటాలు నవల చదువుకుంటున్నాం కదా. ఈరోజు భాగంలో ఏం జరిగిందో చూద్దాం. రామసీత మనస్సు మీద, హృదయం మీద యవ్వనం తాలూకు ప్రభావం రోజురోజుకి అధికం కాసాగింది. చెరువులో వికసించే తామర పువ్వులు, ఆకాశంలో తారట్లాడే తెలిమొప్పు, గాలిలో విహరించే పక్షులు, లోకాన్నంతటినీ పాలసముద్రంలా మార్చేసే పున్నమి వెన్నెల, పరుగులు తీసే గోదారి, ఎటు చూసినా విరబూసిన అందాలు, గుండెల్ని కుదిపి పరవశింపజేసేటట్లు చెయ్యాలని, పున్నమి వెన్నెలలా విరబూయాలని, పూల పరిమళంలా ప్రకృతి నిండా వ్యాపించాలని ఏదో తెలియని ఆశ, ఆనందం. ఊహల్లో ఊయలలూగుతూ, కలల లోకంలో తేలిపోతూ, ప్రతి కదలికలోనూ, ప్రతి మాటలోనూ 1000 నెమళ్ళని, 1,00,000 వీణల్ని స్ఫురింపజేస్తూ, పులకించిన యవ్వనంలా, విరబూసిన విరితోటలా, అందాల హరివిల్లులా ముగ్ధ మనోహరంగా కనిపించసాగింది రామసీత. రామసీతకి సత్యానికి పెళ్ళి నిశ్చయం అయ్యాక ఓ రోజు వసంత పౌర్ణమి నాడు లక్ష్మీదేవమ్మ పెద్దల్లుడు జానకిరామయ్య తన దగ్గరకు వచ్చి ఓ మారు కనిపించమని సత్యానికి కబురు చేశాడు. ఆ సంగతి రామసీతకు తెలియదు. చొక్కల్లో చందమామలాగా పెరట్లో పూలతీగ మధ్య పచార్లు చేస్తోంది. చేమంతులతో చెమ్మచెక్క, విరజాజులతో ఒప్పుల కుప్ప ఆడుకుంటోందో, ఆనందిస్తోందో. మనసంతా కాబోయే వరుడి మీదే. ఊహల్లోనూ ఊపిరిలోనూ అతనే. తనకి అతను నచ్చాడు, తనని మెచ్చాడు. అతను వెన్నెల కోనేరులో పంచమి చంద్రుడు లాంటి తెల్లని పడవలో బంగారు కెరటాల మీద తేలిపోతూ అలా 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 వీధి చప్పుడైంది. రామసీత, చూడమ్మా, ఎవరో, వెళ్ళి తలుపు తీయి అన్నారు. ఎవరో కలల్లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చింది. వెళ్ళి తలుపు తెరచింది. ఎదురుగా తన తలపుల్లోని జాబిల్లి ఓరచూపుతో, ఒద్దికతో చూసింది. అతను చిరునవ్వు కనిపించేలా పెదవి కదిపి కదపకుండానే కళ్ళతో పలకరించాడు. పద్మాల్లాంటి రామసీత కళ్ళు విరిపూలై అతన్ని పరవశింపజేశాయి. ఇద్దరి మనసుల్లోనూ వెన్నెల జల్లులు, ఇద్దరి హృదయాల మీద బంగారు కెరటాలు. పున్నమి జాబిల్లి నవ్వింది. అల్లరి కోయిల కూవంది. ఇద్దరి హృదయాలు సంతోషంగా వినిపించే సన్నాయి పాటతో శృతి కలిపి నవ్వుల తలంబ్రాల్ని వర్షించాయి సిగ్గుతో తల వంచిన ఆ ఇద్దరి శిరస్సుల మీద. జీవితంలో సంతోషాలు, సరదాలు ఎలా వర్తిస్తాయో కష్టాలు కూడా వెంబడిస్తాయి. ఏ టైం వచ్చినప్పుడు ఆ పరిస్థితికి తలవగ్గవలసిందే. మానవ జీవితాలు వింత వింత అలజడులు. ప్రతి ఒక్కరూ అనుభవజ్ఞులే. రామసీత పెళ్ళి ఎంత వైభవోపేతంగా జరిగిందో అందరి హృదయాలలోనూ ముద్ర వేసుకుంది. నూతన దంపతుల్ని చూసి బంధుమిత్రులు ఎంతో ఆనందించారు. ఇంకా చదువు పూర్తి కాలేదు. 16 రోజుల పండగ కాకుండా కాలేజీకి వెళ్ళాడు సత్యం. రామసీత పెళ్ళి జరిగిన ఇంట్లో అలంకరించిన అందాలు. వచ్చిన బంధువులు ఇంకా వెళ్ళనేలేదు. కృష్ణవేణి అనారోగ్యంతో మంచమెక్కింది. పెద్ద కూతురు లక్ష్మీదేవమ్మ, రెండో కూతురు మాణిక్యాంబ తన భర్తలతోటి వెళ్ళిపోయారు. భద్రకాళి మాత్రం రామసీతకి తోడుగా ఉండిపోయింది. కృష్ణవేణి రామసీతను పిలిచి తన మంచం మీద కూర్చోమని ఆప్యాయంగా తలనిమిరి, నీకు తగ్గ భర్తని తీసుకురాగలిగాము. అతని మనసు తెలుసుకుని మసలుకో. నీ కాపురం బంగారు కెరటాల్లా చూసిన వాళ్ళు అనుకోవాలి. తెలివైనవాడు, మంచివాడు. అతనితో నీవు ఆనందంగా గడుపుతుంటే చూసే అదృష్టం ఉందో లేదో అని కళ్ళనీళ్లు పెట్టుకుంది కృష్ణవేణి. అలా అనుకోకమ్మా, నీకు పెళ్లి పనుల వల్ల బడలిక కలిగింది కానీ అనారోగ్యం కాదు అని తల్లి వెన్ను రాస్తూ అంది రామసీత. అందరికన్నా చిన్నపిల్లవైనా అక్కయ్యలు నా మాట ప్రకారం పెరగలేదు. నువ్వు నే చెప్పిన మాటల్లా విని తెల్లారగట్ల లేచి సంగీతం నేర్చుకున్నావు. అటు భాగవతంలో పద్యాలు కంఠస్థం చేశావు. నీకు 4 శతకాల్లో పద్యాలు వచ్చాయి. ఇటు ప్రపంచ జ్ఞానం వస్తుంది. భక్తిపరంగా మనసుకు ఒక సుస్థిరమైన ఆలోచన ఉంటుంది అంది కృష్ణవేణి రామసీతతో. నీవు దేవుడి దగ్గర కూర్చుని చక్కని పాటలు పాడతావుగా, అవన్నీ నాకు కంటతా వచ్చేశాయి అంది తల్లితో.
అంతలోనే బలరామ్మూర్తి గారు వచ్చి నవ్వుతూ, రామసీత, నీకు దీపావళి గ్రీటింగ్స్ పంపాడు అల్లుడు అని పట్టుకు వచ్చి అందించారు. నవ్వుతూ కొంచెం సిగ్గుపడుతూ తండ్రి దగ్గర నుండి అందుకుంది రామసీత. ఎంత సరదా అయినవాడో అల్లుడు చూవా అని కృష్ణవేణి దగ్గు అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. పెళ్లిలో మంచి పట్టు వస్త్రాలు బరంపురం కొని ఇస్తే ఇవి రేషన్ సిల్కు అని వదిలేసి వెళ్ళాడు అంది బాధగా కృష్ణవేణి. ఏదో చిన్నతనం, ఎవరో బంధువులు చెప్పి ఉంటారు. అతను అలాంటివాడు కాదు. మన అమ్మాయి కాపురానికి వెళ్ళాక చూడు అతన్ని ఎలా మారుస్తుందో అన్నారు బలరామ్మూర్తి గారు. వాళ్ళ పెద్ద వదిన గారు మనుగుడుపుల్లో చెబుతుంటే నే విన్నాను. నన్ను కేక వేసి మరీ అడిగారు, మీ వాళ్ళకి చెప్పు మంచివి కొని ఇమ్మని అని. నేను కొంచెం నవ్వి, మంచివే కొన్నారు మా నాన్నగారు, మీరు నా మాట నమ్మండి, వాళ్ళ మాట నమ్మొద్దు అని చెప్పాను. పోనీ డబ్బు ఇచ్చేయమను, మేం కొనుక్కుంటాం అన్నారు. సరే అని తల ఊపాను అంది రామసీత తండ్రితో. ఆ మనుగుడుపుల్లో ఆ అడ్డం కాస్త తీరుద్దాం, వాళ్ళని ఇద్దరిని ఒకటి చేద్దాం అంటే వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారు కాదు. మనమా పెద్దవాళ్ళమయ్యాము అన్నారు బలరామ్మూర్తి గారు. సరే, సంక్రాంతి పండక్కి పిలిచి అతనికి నచ్చినట్లే చేద్దాం అంది కృష్ణవేణి. వీధిలో నుంచి ఎవరో పిలిచారు, కరణంగారు ఉన్నారా అని. వస్తున్నా అంటూ వీధిలోకి వెళ్ళారు పైకండువా దులిపి వేసుకుంటూ. సాయంకాలం అయింది. దేవుడి దగ్గర దీపం పెట్టు, హరికెన్ లైట్ వెలిగించు అంది రామసీతతో కృష్ణవేణి. బెలబెలమంటూ రామసీత స్నేహితులు కమలశేషు, అమ్మాజీ వచ్చారు. పెళ్లి హడావుడిలో మాట్లాడుకోవడం కుదరలేదు. నీకు వచ్చిన బహుమతులు పట్టుచీరలు చూడటానికి వచ్చాం అన్నారు. రామసీతకి స్నేహితులను చూసేటప్పటికీ మనసు ఆనందంతో నిండిపోయింది. అత్తయ్య గారు మంచం మీద పడుకున్నారే ఈవేళప్పుడు అని అమ్మాజీ అడిగింది. కొంచెం ఒంట్లో నలతగా ఉందమ్మా. అమ్మమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు అంది. శివాలయానికి వెళ్ళారు. వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తామన్నారు అంది అమ్మాజీ. 4 రోజులైంది దేవాలయానికి వెళ్ళి. కాళ్ళు నొప్పులు, నడవలేకుండా ఉన్నాను అంది కృష్ణవేణమ్మ. రెండర్రా అంటూ బీరువా గదిలోకి తీసుకెళ్ళింది రామసీత. ఏమిటే ఇన్ని వెండి సామాన్లు వచ్చాయి? గంధం గిన్నెలు, కుంకబ్బరిన్లు, ప్లేట్లు, గ్లాసులు, ఒక అరంతా వెండి సామాను చూసి ఆనందపడిపోయారు. ఇక పట్టుచీరలు చూపించింది. అక్కయ్యలు, మామయ్యలు, మా అమ్మగారి స్నేహితురాళ్ళు, మా మేనత్త పెట్టినవి అంటూ రంగురంగులవి చూపించింది. ఆ లైట్ ఇటు చూపించు, ఈ నెమలికంఠం రంగు నీకు చాలా బాగుంటుందే అంది శేషు. ఇది మా వారి సెలక్షనే, మా అత్తవారు పెట్టారు అంటూ మురిసిపోతూ చూపించింది రామసీత. ఏమే, ఈ చీర చూసి మురిసిపోతున్నావు మీ ఆయన్ను చూసినంత ఆనందంతో అని చెలోక్తి విసిరింది మంగ. రామసీత భుజంతో స్నేహితురాలి భుజాన్ని కొడుతూ, కంగారు పడకు, తొందరలోనే నీకు వస్తాడుగా అంది. అంతా గొల్లున నవ్వారు. ఇల్లంతా సందడితో నిండిపోయింది. సరదాగా హాల్లో ఊయల ఊగుదామే అంది అమ్మాజీ. దాంతో అంతా హాల్లో ఊయల బల్ల మీదకి చేరారు. పాటలు, కూనిరాగాలు, చెలోక్తులు, నవ్వులతో ఇల్లంతా సందడి చేశారు. రామసీత అత్తవారింటికి వెళితే ఎలాగండి, మనం ఈ ఇంట్లో ఉండడం అంది భర్తతో కృష్ణవేణమ్మ. బలరామ్మూర్తి నవ్వుతూ, నువ్వు అత్తారింటికి వస్తే మీ అమ్మ ఎలా ఉంది? కూతురు అల్లుడు చిలక గౌరెంకల్లా వస్తూ వెళుతూ ఉంటారు. అది ఆనందం. పెళ్ళయ్యేదాకా ఎలాగండి అంటూ గొడవ చేశావు, ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నావు. అబ్బబ్బ, మీ ఆడవాళ్ళకి ప్రతిదీ సమస్యగా ఆలోచిస్తారు. అది నాకు నచ్చదు అన్నారు బలరామ్మూర్తి గారు. మీ మగాళ్ళకి భార్య ఏం చెప్పినా వేళాకోళంగానే ఉంటుంది. అసలు సంస్కృతంలో ఓ సూక్తి ఉంది, ఎప్పుడైనా విన్నారా? చెప్పు, ఇప్పుడు వింటాను. స్త్రీలకు సూక్ష్మగ్రహణ పరిణత శక్తి ఎక్కువ, అందువల్ల మేము అవస్థ పడుతున్నాం. అది మీ ఆడవాళ్లతో మేము పడుతున్న అవస్థ అన్నారు బలరామ్మూర్తి గారు. ఇద్దరూ కిలకిలా నవ్వుకున్నారు. వాళ్ళ మాటలకి వాళ్లే. రామసీతకి అంతా అర్థమైంది. రేపు తాను అత్తారింటికి వెళితే తాను భర్త ఇలా ప్రేమగా ఉండాలి, నాన్నగారు అమ్మ ఉన్నంత అన్యోన్యంగా ఉండాలి అనుకొని తల్లితో అంది. మీలా దంపతులు ఉండాలంటే లోకంలో ఏ సమస్యలు ఉండవని.
కృష్ణవేణమ్మ నవ్వుతూ, అందరూ పెళ్ళైన కొత్తలో బాగానే ఉంటారే, ఇల్లు కట్టుకున్నప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఒకరి ఆలోచన మరొకరికి నచ్చక దెబ్బలాడుకుంటారు, అలుగుతారు, వాదించుకుంటారు. ఒకరు చేసిన పని ఒకరికి నచ్చదు. కొంతమంది ఇళ్లల్లో మగాడి మాట నెగ్గుతుంది, కొన్నిళ్లల్లో ఆడవారి మాట నెగ్గుతుంది. ఎవరో ఒకరు సర్దుకుపోతే కాపురాలు ఇలా సజావుగా సాగుతాయి. నేను మీ నాన్నగారు దెబ్బలాడుకున్నాం అక్కయ్యల పెళ్ళిళ్ళకి. పెద్దక్క లక్ష్మీదేవమ్మ పెళ్ళి నా పట్టుదల వల్లే అయ్యింది. మాణిక్యాంబ అక్క పెళ్ళి మీ నాన్నగారి పట్టుదల వల్ల అయ్యింది. ఏదో తుమ్ముకున్నా చిరంజీవ అనుకోవాలి. కొంతమంది కాపరాలైతే ఆస్తులు అంతస్తుల కోసం దెబ్బలాడుకొని కోర్టులు విడాకుల వరకు పోతాయి. తెల్లవారితే పేపర్లో ఎన్నో సంగతులు చదువుతున్నాం అంది కృష్ణవేణమ్మ. తల్లి మాటలలో నిజం గ్రహించి దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు తప్పవు అనుకుంది రామసీత. అమ్మ, వెంకటేశ్వర్లు మామయ్య వచ్చాడే అని రామసీత సంతోషంతో ఒక్క కేక పెట్టింది. రారా తమ్ముడు అంటూ మంచం మించి లేచి కూర్చుంది కృష్ణవేణి, సరిగ్గా సర్దుకుని కూర్చుంటూ. పడకుర్చీ పట్టుకు వచ్చి తల్లి మంచం దగ్గరే వేసింది రామసీత. మంచినీళ్లు పట్టుకురా అమ్మా అన్నాడు వెంకటేశ్వర్లు. వెండి గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. అంతా కులాసాగా ఉన్నారా అడిగింది కృష్ణవేణి. అంతా బాగున్నాము. మద్రాసులో నారాయణమూర్తి ఎల్ఐసిలో ఉద్యోగం వచ్చింది, వెళ్ళాడు. పెరంబూర్లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. రామసీతకు పెళ్ళికి రాలేదని అనుకున్నాడు. దృష్టంతా ఇక్కడే ఉందని నీకు ఉత్తరం రాశాడు అన్నాడు. మీరంతా పెళ్ళికి వచ్చి సాయం చేశారు కనుకనే మీ బావకి కొంత శ్రమ తగ్గింది. అయినా నారాయణమూర్తి రాని లోటు కనిపిస్తూనే ఉంది అంది కృష్ణవేణి. ఇవిగో అమ్మ నీకు పుల్లేటి కుర్రు చీరలు, జరి అంచు పంపింది, మినపసున్ని జంతికలు చేసి ఇచ్చింది అని సంచిలోంచి అన్నీ బయటకు తీశాడు వెంకటేశ్వర్లు. బలరామ్మూర్తి గారు లోపలికి వస్తూనే, బావా ఎప్పుడు వచ్చితివి అంటూ పాండవ విజయాల్లో పద్యం అందుకున్నాడు. నీకన్నా ముందుగా నేనే వచ్చితి, ఇప్పుడు నీవు వచ్చితివి అంటూ చలోక్తిగా జవాబు చెప్పాడు. ఏమిటి, అన్నీ మీ అక్కకేనా, మాకేమైనా తెచ్చావా అంటూ మినపసున్ని తీసుకొని తినసాగారు బలరామ్మూర్తి గారు. అసలు అనారోగ్యం ఏమిటి, అరే బాగా చిక్కిపోయావు, మంచం దిగటం లేదా అని బాధగా అడిగాడు. మందులు వాడుతున్నాను, ఈ ఆయుర్వేదం మందులకి పథ్యం చెయ్యాలి. ఎలా అయినా శరీరం వాతాన పడింది, రాత్రిళ్ళు అన్నం తినడం లేదు అంది రామసీత. మామయ్యకు భోజనం ఏర్పాట్లు చెయ్యమ్మా అన్నారు బలరామ్మూర్తి గారు. కాళ్ళు కడుక్కొని రండి, అన్నీ రెడీ అంది రామసీత. మీ మామయ్య భోజనం భీముడి పట్టు సరిపడా వండావా అన్నారు బలరామ్మూర్తి గారు. మా తమ్ముడికి దిష్టి తగిలేను, అలాంటి మాటలు అనకండి అంది కృష్ణవేణి. భోజనాలయ్యి తీరిగ్గా వెండి పళ్ళెంలో తమలపాకులు తీసుకుని సున్నం రాసుకొని వేసుకుంటూ, ఏమో ఈ వెంకటేశ్వర్లు మీ అందరి ధర్మమా అని ఇంగ్లీషు వాళ్ళని మన దేశం నుంచి తరిమేశారు. ఇంకేం మన పరిపాలన వచ్చింది, ఏమిటి సంగతులు అన్నారు బలరామ్మూర్తి గారు. ఎలా అయినా పిఠాపురం రాజావారి కరణీకం నీది, సుంకాలు కట్టేది ఇంగ్లీషు వాళ్ళకి. ఆ ఇబ్బంది మీకు పోయింది కదా, ప్రజాప్రభుత్వం వచ్చింది, మన దేశాన్ని మనమే బాగు చేసుకోవాలి. కాటన్ దొర ఎప్పుడో గోదావరికి ఆనకట్ట కట్టాడు, నీకా పని చెయ్యాలన్నా ధనమేది. మన దేశాన్ని కొంతమంది తురుష్కులు కొల్లగొట్టారు, దేవాలయాలు పడగొట్టారు, మిగతాది ఇంగ్లీషు వారు దోచేశారు. టంగుటూరి ప్రకాశం గారు ముఖ్యమంత్రిగా మన ఆంధ్రుల గొప్పతనాన్ని చాటాలి అన్నారు బలరామ్మూర్తి గారు. ఇక మనకి పదవులు దెబ్బలాటలు మొదలయ్యాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకాను ఆంధ్రపత్రికలో న్యూస్ చూస్తూనే ఉన్నావుగా అన్నాడు వెంకటేశ్వర్లు. ఒరేయ్ తమ్ముడు, చాగంటి శేషయ్య మామయ్య ఎలా ఉన్నారా, రచనలు ఇంకా చేస్తున్నారా అంది కృష్ణవేణి. దుర్గేశనందినో నవాబునందినో ట్రాన్స్లేషన్ చేశారు కదా, ఇప్పుడు ఆంధ్రుల చరిత్ర రాస్తున్నారు. దుర్గేశనందిని సినిమాగా తీశారు కదా అన్నాడు. ఆయన సాహిత్యంలో చేసిన కృషి చాలా గొప్పది. నాచన సోముని గురించి ఎంత బాగా రాశారా అంది కృష్ణవేణి. పొద్దుపోయింది, పడుకోండి, మడత మంచాలు వాల్చి పక్కలేశాను అంది రామసీత. కృష్ణవేణమ్మకి అనారోగ్యం తగ్గలేదు సరికదా, రాత్రిళ్ళు తిండి లేక నీరసంగా ఉంటుంది. ఆయుర్వేదం మెల్లగా పనిచేస్తుందని ఇంగ్లీషు మందులు వాడదామని పొరుగురు నుండి వచ్చిన డాక్టర్ ఇంగ్లీషు మందులు వాడడం మొదలెట్టారు.
పథ్యం ఏమీ లేదు, అన్నీ తినవచ్చును, రాత్రిళ్ళు అన్నం కూడా తినవచ్చును అని చెప్పాడు డాక్టర్ చలపతిరావు గారు. వెంకటేశ్వర్లు, ఇంకో 4 రోజులు ఉండరా, మీ బావ ఊరు పనులని అక్కడికో ఇక్కడికో వెళుతూ ఉంటారు అంది తమ్ముడితో కృష్ణవేణి. అలాగే ఉంటాను, నాకు వెళ్ళాలని లేదు. రామసీత చిన్నపిల్ల. భద్రకాళి ఉంటానని, మళ్ళీ వారం రోజుల్లో వస్తానని, భ్రమరాంబ సూర్యకుమారి తండ్రి కోసం బెంగ పెట్టుకున్నారని చెప్పి వెళ్ళింది కదా. అది వచ్చాక నేను వెళతాను. నాకేం ఉద్యోగమా బాధ్యతలా ఏమీ లేదు. మీ మరదలు పుట్టింటిని వదిలి రాదు. శేషయ్య మామయ్య ఏం ఇబ్బంది పడతాడో అని తమ్ముళ్లను పెంచి పెద్ద చేసింది. పరిస్థితిని బట్టి ఆలోచిద్దాం అన్నాడు వెంకటేశ్వర్లు. లేదనో పోతుందనో ఎవరైనా వస్తారనో భయం లేదు. గాదుల నిండా ధాన్యం, పెరట్లో కూరలు, బంధువులు వచ్చారంటే ఆనందపడి ఎదురు వెళ్ళి కావలించుకొని ఇంట్లోకి తీసుకురావడం అలవాటు. వెడతాము అంటే కాలి చెప్పులు దాచేసేవారు పిల్లలు. వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుని కథలు చెప్పించుకొని వింటూ తమకున్నవన్నీ చూపిస్తూ నవ్వుతూ హాస్యాలాడుకుంటూ కాలాన్ని క్షణాల్లా గడిపేయడమే. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరూ కలిసి బ్రతికేయడమే. అంగబలం అర్ధబలం ఉన్న రోజులవి. చీకు చింత ఏ కోశానా లేదు. పహాలాతో పడవ ప్రయాణం చెయ్యడమే. నీటి మీద పడవ కుదుపు లేదు. కులుకుతూ ప్రయాణం అలవాటు. అందుకే ముసలివాళ్ళు రహదారి పడవలో రాజమండ్రికి అణా ఇచ్చి ఒక గది రిజర్వ్ చేసుకునేవారు. ఏమిటో రాను రాను మనిషి సాయం పోతోంది, డబ్బు సాయం అంతంత మాత్రం. ఇంటి నిండా గంపెడు పిల్లలు, పాడి పంట, ఇల్లు లక్ష్మీకళ. ఆనాటికి ఈనాటికి ఎంత తేడా వచ్చింది అన్నాడు వెంకటేశ్వర్లు. కృష్ణవేణి అన్నీ విని నవ్వుతూ, మా చిన్నతనాల్లో బంగారం పెట్టుకుని కంటే కాసుల పేరు వడ్డాణంతో గృహరాణిలాగా అందరికీ తలో పని పురమాయిస్తూ చూడముచ్చటగా ఉండేవారం. దొంగతనాలు భయాలు ఎరగం. ఎప్పుడూ వీధి తలుపు తీసే ఉండేది. ఆడపిల్లలకు అక్షరం మొక్క రావాలి అనేవారే కానీ పెద్ద చదువులెందుకు, ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా అనేవారు. ఇప్పుడు అది చూస్తున్నాం అంది. గృహలక్ష్మి పత్రిక, కేసరి గారు నడుపుతున్న ఆంధ్రపత్రిక, వీరేశలింగం గారు నడుపుతున్న పత్రిక, స్త్రీల కోసం మందాకిని అన్నీ తెప్పించి చదువుతున్నాను. రామసీతకు అన్నీ చదవమని చెప్పి చదివిస్తాను. పెరట్లో తోట పని అన్నీ నేర్పాను. చక్కగా నా దగ్గర సంగీతం నేర్చుకుంది అంది కృష్ణవేణమ్మ సంతోషంగా తృప్తిగా కూతుర్ని చూస్తూ. రామసీత అక్కడకు వచ్చి, పెద్ద మామయ్య ఫిడేలు వాయిస్తాడు, రెండో మామయ్య కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొన్నాడు, కాళహస్తేశ్వర శతకం చదువుతాడు, నాలుగో మామయ్య ఫ్లూట్ వాయిస్తాడు, రామేశ్వర పిన్ని పాటలు పాడుతుంది, మీ ఇల్లంతా సంగీత సాహిత్యమోను అంది. అన్నట్లు కృష్ణమూర్తి మామయ్య పద్యాలు రాస్తాడు కదా. అసలు మా చిన్నతనంలో నేదునూరి కృష్ణమూర్తి మేనమామ కొడుకు. మేమంతా పండగలు వస్తే అంతా కలిసేవాళ్ళం. పనస తొనలు తింటూ పాటలు పాడుతూ ఇల్లంతా సందడి చేసేవాళ్ళం. ఇటువంటి సంస్కారమైన ఇంట్లో పుట్టడమే ఒక అదృష్టం అంది కృష్ణవేణమ్మ. భద్రాచలం రాముణ్ణి తలుచుకుంటూ లక్షనామ జపం చేస్తూ బియ్యం రామనామంతో ఏరాను, అవి భద్రాచలం పంపించండి అని కృష్ణవేణి భర్త బలరామ్మూర్తిని అడిగింది. ఎవరైనా వెడుతుంటే పంపిద్దాం. లక్ష రామనామం బియ్యం ఏర్పడడం ఒక అదృష్టం. నీ ఓపిక్కి చెప్పాలి. ఆ రాముడే ఎవరినైనా పంపిస్తాడేమో చూద్దాం అన్నారు బలరామ్మూర్తి గారు. బావా, నువ్వు నిత్యము హనుమాన్ చాలీసా చదువుతావు కదా, ఆ ఆంజనేయ స్వామిని స్మరించావంటే వెంటనే పని అయిపోతుంది అన్నాడు వెంకటేశ్వర్లు చలోక్తిగా. రామసీత వెంటనే అక్కడికి వచ్చి, మా నాన్నగారు ఏటా రామకళ్యాణం చేస్తారు కదా, నా పేరు పెట్టింది కూడా అందుకే కదా, నిజంగానే నిదర్శనం కనిపిస్తుంది, చూస్తూ ఉండు అంది మేనమామతో పందెం కట్టి. కళ్ళు తిప్పుతూ కుడి చేతి చూపుడు వేలు చూపిస్తూ. అదేమి విచిత్రమో కానీ శ్యామలాంబ గారి ఇంటికి వాళ్ళ అక్కయ్య బావ వచ్చారట భద్రాచలం నుంచి. గుళ్ళో నా ఫ్రెండ్ చెప్పింది అంది తల్లితో రామసీత. అలాగా, వివరాలు కనుక్కుందాం. వాళ్ళు వెళ్ళేటప్పుడు పంపిద్దాం. ఓసారి ఓపిక చేసుకుని వాళ్ళింటికి వెళ్ళి వారిని చూసి వస్తాను. కాస్త చెయ్యి పట్టుకుందు గాని రేపు వెళదాం అంది కృష్ణవేణమ్మ. ఆ మరునాడు రామసీత సహాయంతో కృష్ణవేణమ్మ
శ్యామలాంబ గారింటికి వెళ్ళింది. మా అక్కగారు గాయత్రీదేవి అని పరిచయం చేశారు. నమస్కారం అండి. ఆ గాయత్రీదేవిని చూడగానే పాదాభివందనం చేసింది. నిలువునా ఆమెను పరిశీలించింది. పెద్ద బొట్టు, ముఖంలో చిరునవ్వు, తల నిండా జడలు కట్టిన జుట్టుతో ఎక్కడో చూసినట్లుగా ఉంది అంది కృష్ణవేణి. ఆమె గాయత్రీదేవిని ఎరగని వారు ఎవరుంటారు అంది నవ్వుతూ. మా అక్కను అంతా దేవుడమ్మా అంటారు అంది శ్యామలగా. చూడగానే తెలుస్తోంది ఆమె ముఖవర్చస్సును బట్టి అంది కృష్ణవేణమ్మ. రామసీతకి ఏదో తెలియని భక్తిభావం కలిగింది. ఆమెను మరీ గుచ్చి చూసి కాళ్ళకి దండం పెట్టింది. భద్రాచలం నుంచి వచ్చారని తెలిసింది. గుళ్ళో అంతా చెప్పుకుంటున్నారు అంది రామసీత. అవునమ్మా, ఏదో నీ ముఖంలో వెలుగు కనిపిస్తోంది. చిన్నపిల్లవి, భక్తి వల్ల కలిగిన వర్చస్సు. ముందు ముందు జీవితంలో వెలుగుని ఆ భగవంతుడు కలిగించబోతున్నాడు. నీ భర్తగా నీకో వరం అనుకో అంది గాయత్రీదేవి. సంతోషంతో చిరునవ్వు నవ్వి మీ ఆశీస్సులు అని తల వంచి మరీ నమస్కరించింది రామసీత. ఆ తరువాత రోజు ఆమెతో మాట్లాడడం, ఎన్నో సంగతులు తెలుసుకోవడం కృష్ణవేణికి రామసీతకి ఎంతో తొందరగా ఉంది. ఎవరికైనా పొగిడిన వారి దగ్గరే కూర్చోవాలనిపిస్తుంది కదా. నేను ఈవేళ వెళ్ళిపోతున్నాను అని వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు. తరచుగా ఆమె అప్పటికప్పుడు పాటలు పాడేది. పుస్తకం, కలం రెడీగా పెట్టుకుని రాసేది కృష్ణవేణమ్మ. మేము ఇక 2 రోజుల్లో భద్రాచలం వెళుతున్నాము అని చెప్పినప్పుడు మిమ్మల్ని వదిలి కాలం గడపగలమా అనిపిస్తుంది అని వలవలా ఏడ్చేసింది కృష్ణవేణి. గాయత్రీదేవి నవ్వి, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. నువ్వు రామనామం చేసిన బియ్యం ఆ రామ సన్నిధిలో అందించమన్నావు. రేపు మీ ఇంటికి భోజనానికి పిలవడానికి వచ్చావు కదా అంది. ఆమె ఆశ్చర్యచకిత అయ్యి అలా ఆమెలోకే చూస్తూ, అవును మీరన్నది అంది కృష్ణవేణి భక్తితో చేతులు జోడించి. వస్తారు కదూ అంది. వస్తున్నాను. నాకు రేపు మీ ఇంట్లో అభ్యంగన స్నానం, భోజనము, నూతన వస్త్రాలును అంది. తదాస్తు, మీరన్నది నిజం అన్నది కృష్ణవేణి. అనుకున్న ప్రకారం గాయత్రీదేవి వచ్చింది ఇంటికి. తలస్నానం అని ఎందుకన్నానో తెలుసా? నా వీపు మీద శేషతల్పసాయి కనిపిస్తుంది. అది మా పుణ్యం కొద్దీ మాకు లభించింది ఈ రోజున అంది గాయత్రి. కృష్ణవేణి, రామసీత ఆమె వీపు మీద అది ఉందని ఎలా తెలుసును? అయినా చూద్దామని పరిశీలనగా చూశారు. నిజమే, పెన్సిల్ స్కెచ్ గీసినట్లుగా ఉంది. ఒళ్ళు జలధరించింది. స్తంభంలో ఉన్నాడని ప్రహ్లాదుడు అనలేదు. నూతన వస్త్రాలు ఇచ్చి రామనామ జపం చేసిన బియ్యం ఇచ్చి పంపారు. నమ్మాలో నమ్మకూడదో వారి వారి ఆత్మజ్ఞానాన్ని బట్టి ఉంటుంది అనుకున్నారు అంతాను. అందరూ ఊరంతా వింతగా చెప్పుకున్నారు. మొత్తానికి కొన్నాళ్లకి సత్కాలక్షేపం జరిగింది అని బలరామూర్తి గారు కృష్ణవేణితో అన్నారు. అంతా భగవంతుని లీల అని సరిపెట్టుకున్నారు. రామసీతకి సంక్రాంతి వస్తోందని, పెరడంతా పువ్వులతో కళకళ్లాడిపోతోందని, చేమంతి, బంతి విరియబూసి కులుకుతూ గాలికి ఊగుతున్నాయని అనిపించింది. పూల మనసులు తెలిసి మనసు విరిసి ప్రకృతిలో లీనమయ్యే స్వభావం రామసీతది. ప్రవహించే నదిలా గుండెలు గలగలమని అలజడి చేస్తూ ఉంటాయి. పరిగెట్టే మబ్బులు, కురిసే జడివాన మనసుని మైమరిపించి తన్మయమందుతూ ఉంటుంది. పగలబడి నవ్వదు, కానీ నవ్వుముఖంతో నిండుగా ఉంటుంది. కోయిల కోతకి ఉలిక్కి పడుతుంది. యవ్వనం ఓ పక్క పులకరింతలు చేస్తుంటే రసదృష్టితో ప్రకృతిని చూసే స్వభావం వల్ల మనసే ఒక మనోహర మందిరమని అనిపిస్తుంది. కానీ తన ఆలోచనలు, అనుభవాలు కూని రాగంలో పొందుపరుస్తూ పెరట్లో చెట్ల మధ్యన తిరుగాడుతూ ఉంటుంది. భర్త సత్యం జ్ఞాపకానికి వచ్చి, ఒక్క కబురైనా లేదు, నేను జ్ఞాపకం ఉన్నానో లేదో చదువుల సందడిలో అనుకుంటుంది రామసీత సాలోచనగా. నీకు ఉత్తరం వచ్చిందమ్మా అని తల్లి వేసిన కేకకి సంతోషంగా వెళ్ళి అందుకుంది. ప్రియమైన శ్రీమతికి, నా ఉత్తరం కోసం ఎదురు చూస్తావని తెలుసును. అసలు నేనే రావాలని ప్రయత్నించాను, కానీ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. బాగా శ్రద్ధగా చదవాలి కదా. తొందరగా బిఏ పూర్తి చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు ప్రతినిత్యం వసంతరాత్రే. ఏం సిగ్గేస్తోందా ఈ మాటలు వింటుంటే? అవునులే, ఆడపిల్లకు సిగ్గే సింగారం కదా. ఇక్కడ రాయడానికి విశేషాలు ఏం లేవు, కానీ సాయంకాలానికి గోదావరికి ఒడ్డుకి షికారుకు వెళుతుంటాను.
ఆ నది నుంచి వచ్చిన చల్లని గాలి నా మేనును తాకి ఏదో తీపి తీపి ఊహలను రేపుతుంది. వయసు తొందర పెడుతుంది. అందుకే చదువు పూర్తయితే కానీ పెళ్లి చేసుకోనని ఎంత చెప్పినా మా నాన్నగారు ఒప్పుకోలేదు. పట్టుదల పట్టి ఒప్పించారు. మనసులో మాట చెబుతున్నాను. నిన్ను పెళ్లి చేసుకున్నాక నాకు జీవితం మీద ఆశ కలిగింది, కోరిక పెరిగింది. నువ్వు నా బెటర్ హాఫ్ కదా. పట్టు వస్త్రాల గురించి అడిగానని నీ మనసులో నా గురించి తక్కువ అంచనా వేయకు. మా వాళ్ళు అడగమంటే అడిగానే తప్ప నేను ఎవరిది ఏమీ ఆశించను. స్వశక్తి మీద నమ్మకం ఉన్నవాడిని. కొంతమంది ఫ్రెండ్స్ మన పెళ్ళికి వచ్చిన వాళ్ళు మా లెక్చరర్సు. డబ్బున్న అమ్మాయిని అందమైన అమ్మాయిని చేసుకున్నావా? నువ్వు లక్కీ ఫెలోవి. రెండూ ఎక్కడా కలిసిరావు. ఎంతో బాగా దర్జాగా చేశారు పెళ్ళి. పల్లెటూరులో ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారనుకోలేదు అని గొడవ చేస్తున్నారు. బస్సులో ఇంతమందిమి రాజమండ్రి నుంచి వెళ్ళాము. ఆ మేడ మీద విడిది, దూరాన పెద్ద చెరువు, పక్కన ఆలయాలు, ఇటు చూస్తే అరటి తోటలు, పంట చేలు. మాకు చాలా సరదాగా అనిపించింది అన్నారు. ఆ వేళ వచ్చేటప్పుడు నీతో సరదాగా మాట్లాడాలనుకున్నాను, కానీ పక్కన మా పెద్ద వదినను చూసి భయపడ్డాను. ఏమీ అనుకోకు. అప్పుడు ఇవ్వవలసిన ముద్దులు ఇప్పుడు ఈ ఉత్తరంతో పంపిస్తున్నాను. దొరికితే నిలిపివేద్దును. అవునా? ఆ పొడుగాటి జడ చూస్తే నాకు మతిపోయింది. ఎలా చెప్పను, ఎంతని వ్రాయను? నీకేం హాయిగా అమ్మ వండి పెడితే తిని ప్రకృతిని తిలకిస్తూ కూనిరాగాలు తీస్తూ ఉంటావు. ఉంటాను నీకు ముద్దులతో. రామసీత ఉత్తరం చదువుకొని నవ్వుకుంటుంటే దూరాన టూరింగ్ సినిమా హాలు నుండి కరుణశ్రీ గారి పద్యాలు, ఘంటసాల పాడిన మధురగీతి, పుష్పవిలాపం వీణులకు విందు చేస్తుంటే విరులన్నీయు జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణము తీతువా అంటూ జాలి కరుణ గుండెలను నలిపివేస్తుంటే కుడి చేత్తో గుండెలను పాముకొని బరువుగా నిట్టూర్పు విడిచింది రామసీత. ఏమని రాశాడమ్మా ఉత్తరం? కోపం రాలేదు కదా అంది కృష్ణవేణమ్మ కూతుర్ని అడిగింది ప్రేమతో. రామసీత కొంచెం నవ్వి బాగానే రాశారు, నాకు సమాధానం రాయటానికే భయంగా ఉంది అంది. ఏముంది, నీ మనసులో మాట రాయి అంది. అదే ఎలా మొదలెట్టాలి అని అంది ఇబ్బందిగా. శ్రీవారికి అని రాయి, నమస్కారములు అని అంది నవ్వుతూ కృష్ణవేణి. అమ్మా, నమస్కారాలు, పాదదాసి ఇలాంటివి నాకు రాయడం ఇష్టం లేదు. నేను చదువుకున్నాను. రుక్మిణీ కళ్యాణంలో శ్రీయుతమూర్తి ఓ పురుషసింహమా అని రాసిందే, అలాగ రాయనా? మరి ఎలా రాస్తావే పెంకిపిల్ల అంది కృష్ణవేణమ్మ. నీకు చెప్పను పో అంది రామసీత. నాకు చెవిలో చెప్పు, నేనెవ్వరికీ చెప్పనుగా తల్లి గారాలు పోతూ అంది తల్లి గారాలు పోతూ. మై డియర్ అంటే అంది. అది బాగుంది, అలాగే రాయి అంది. నే చదువుకుంటానే, కాలేజీ చదువుల దాకా. మీకు మగపిల్లలు లేరు, నే పోషిస్తాను అంటే అలాగే అన్నావు. నాకు చదువు మీద ఆశలు కల్పించావు. అక్కయ్యలకు ఆ అవకాశమే లేదు. నీకు తప్పకుండా చెప్పిస్తాము అన్నావు అంది. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది రామసీతకు. అమ్మ, అలా బాధపడకు. నువ్వు మాకు పెద్ద దిక్కయ్యి కళ్ళు బాగు చేయించావు. అందువల్ల పరీక్షలు రాయడానికి వీలు లేకపోయింది. తిరిగి ఏడాదికే పెద్ద మనిషి అయ్యావు. మనిళ్లల్లో ఆడపిల్ల అరుగు మీద నుంచుంటేనే తప్పు పడతారే. నీ పెళ్లి చేస్తే మా బాధ్యత తీరుతుందని తొందరపడ్డాం. నీ మగడు చదువు మీద గౌరవం ఉన్నవాడు. రేపు నీ భవిష్యత్తు ఎంత అందంగా తీర్చిదిద్దుతాడో అని అనునయంగా కూతుర్ని దగ్గరగా తీసుకుని తల నిమిరింది కృష్ణవేణమ్మ. రామసీతకి తల్లి చేత్తో అలా తల నిమురుతుంటే మనసుకి ఎంతో ఊరట కలిగింది. సరేలే అమ్మా, నీ మాటలే నా జీవితానికి బంగారు బాటలు. నీలాంటి తల్లి అందరికీ ఉండదు అని మనసు సరిపెట్టుకొని, పాపం ఆయనకి తల్లి 2వ ఏటే పోయిందటగా పాపం అంది. ఎవరే ఆయనంటే అంది కొంటెగా చూస్తూ కృష్ణవేణి. నీకు తెలిసే అడుగుతావు పో అంది. భలేదానివే, పేరు చెప్పు అంది కవ్విస్తూ. 2 చేతులు దోసిలిలా పట్టి ముఖం కప్పుకొని కిలకిలా నవ్వుతూ సత్యం అల్లుడు అని చెప్పి అక్కడి నుంచి పారిపోయింది రామసీత. యవ్వనంలో మధురోక్తులు మరువరానివి ప్రతి వారికినూ అనుకుని నవ్వుకుంది కృష్ణవేణి. రామసీత తల్లితో మాట్లాడుతుంటే వీధి గుమ్మంలో లక్ష్మీదేవమ్మ కనిపించింది. అమ్మో,
పెద్దక్క వచ్చిందే అంది ఆనందంతో అరచి. వస్తూనే అమ్మా నీ ఒంట్లో ఎలా ఉందమ్మా అని కౌగిలించుకొని మరీ అడిగింది. ఏదో ఇలా ఉన్నాను అని మందులు వాడుతున్నానని చెప్పింది కృష్ణవేణమ్మ. కబుర్లు తెలుస్తున్నాయి, వద్దామంటే పిల్లలతో సరిపోతోంది. ఆవు ఈనింది 4 రోజుల క్రితం. నిన్న రాత్రి గేదె ఈనింది. పాలేర్ల పని, ఇంట్లో ముసలి ఆడపడుచులు, ఎడతెరిపి లేని పనులు చేయలేకుండా ఉన్నాను. పెద్దప్పయ్య ఇన్నాళ్ళు వండి పడేసేది. ఇప్పుడు ఆవిడికి పక్షవాతం వచ్చాక నల్లమందు వేళకి వేడివేడిగా వండి పెట్టాలి. మీ అల్లుడికి వచ్చే పోయే స్నేహితులు, వాళ్ళకి కాఫీలు ఫలహారాలు అన్నట్లు జున్ను పట్టుకొచ్చాను, తింటావా అంది లక్ష్మీదేవమ్మ. బలరామ్మూర్తి గారి ఇంట్లోకి వస్తూ మా అమ్మ లక్ష్మీదేవమ్మ వచ్చిందా, అందుకే ఇల్లంతా సందడి అన్నారు సంతోషంగా. రామసీత నవ్వుతూ మీ అమ్మ రావడమే కాదు జున్ను పట్టుకొని వచ్చింది మీకిష్టమని. ఆహా, అయితే పట్రా, వెండి కంచంలో పెట్టు అన్నారు. నాకు పట్టుకురామ్మ అంది కృష్ణవేణమ్మ. నీకు వద్దు, వాతానికి కాళ్ళు చేతులు పడిపోతాయి అంటూ బలరామ్మూర్తి గారు కోప్పడ్డారు కళ్ళెర్ర చేస్తూ. కొంచెం తినేయండి అమ్మని అంది లక్ష్మీదేవమ్మ. వద్దక్క, అమ్మ ఆరోగ్యం బాగోలేదు అంది. రామసీత ఇలా రామ్మ, ఇంట్లో పెద్ద దిక్కులా అయ్యావు. నాన్నగారికి అమ్మకి కళ్ళు బాగు చేయించావు. ఇప్పుడు నువ్వున్నావు కనుక ఇల్లు గడుస్తోంది అని చెల్లెల్ని ముద్దుగా అనునయించింది లక్ష్మీదేవమ్మ. అక్క 2 రోజులు ఉండు మా దగ్గర అంది రామసీత. ఎడ్లబండి కట్టించుకొని వచ్చాను. నేను ఇంట్లో లేకపోతే గంట గడవదు. చంటిదానికి పాలిచ్చి ఊయల్లో పడుకోబెట్టి ఎడపిల్లాడిని పాలేరికి ఆడించమని ఇచ్చి వచ్చాను. పక్క ఊరు కనుక చీకటి పడకుండా వెళ్ళాలి. ఒక్కసారి మన దొడ్లో పూల చెట్లు పళ్ళ చెట్లు చూసి వెళతాను అంటూ లేచింది లక్ష్మీదేవమ్మ. రేపు రామసీత అత్తవారింటికి వెళితే మా పని ఎలాగా అని ఆలోచిస్తున్నాను అంది కృష్ణవేణి. నువ్వు బెంగపడకు, ఆ దేవుడే అందరికీ సాయం అంది నిర్లిప్తంగా. అదే ధైర్యం, మన బ్రతుకులు నడిపే దాత ఆయనే కదా, పుట్టించేది కడతీర్చేది అంది కృష్ణవేణి వైరాగ్యంతో. తల్లికి తండ్రికి కాళ్ళకి దండం పెట్టి చెల్లెల్ని ప్రేమగా కౌగిలించుకొని నువ్వేం భయపడకు, అమ్మకి తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పి ఎడ్లబండి ఎక్కి వెళ్ళిపోయింది లక్ష్మీదేవమ్మ. కనిపించినంతసేపు అక్కగారి బండిని చూస్తూ వీధిలోనే దిగులుగా నిలబడింది రామసీత. అమ్మా రామసీత, దేవాలయంలో ఈరోజు మన అభిషేకం ఉంది. శివాలయంలోనూ. నాకు వెళ్ళడానికి తీరిక లేదు, నువ్వు వెళ్ళగలవా అన్నారు బలరామ్మూర్తి గారు. నేను చాలా రోజులైంది దేవాలయానికి వెళ్ళి, వంట చేసి పెట్టి వెళతాను. మీకు సుందరికాండ పారాయణ సంధ్యావందనం అయింది కదా. వెన్న తీసిన మజ్జిగ వెండి గిన్నెతో అందించింది తండ్రికి. అది పుచ్చుకొని తాగి అమ్మ ఆ జున్ను తినకు అంటే వినకుండా ఆవు పాల జున్ను అంటూ తింది. మొహం కాళ్ళు వాచిపోయాయి. ఏదైనా మందు ఇమ్మని డాక్టర్ దగ్గరకు వెళ్ళి వస్తాను. కచేరీ సావిడి నుంచి మునసబు కబురు పంపితే ఇక్కడ పెట్టిన దస్త్రాలు 2 ఇయ్యి, నేను గంటలో వస్తానన్నానని చెప్పు అని పై మీద కండువా వేసుకొని వీధిలోకి వెళ్ళిపోయారు బలరామ్మూర్తి గారు. కృష్ణవేణమ్మ మంచం మీద మగతగా పడుకొని ఉంది. నేను గుడికి వెళ్ళి వస్తాను, తలుపు దగ్గరగా నెడతాను అంది రామసీత. మునసబు ఆ దస్త్రాల కోసం కబురు పెడతాడేమో, అవి ఇచ్చి వెళ్ళు అంది. నాన్నగారు చెప్పినవి అన్నీ విన్నావు, పడుకున్నావు అనుకున్నాను అంది రామసీత. ఇంతలో మసూల్దారు వచ్చి అమ్మా నాన్నగారు ఉన్నారా అని అడిగాడు. నువ్వు వస్తే ఈ దస్త్రాలు ఇమ్మన్నారు, 1 గంటలో వస్తానని చెప్పమన్నారు అంది రామసీత. ఒరేయ్ వెంకడు, ఈ దస్త్రాలు తీసుకో అని అరుగు చివర పెట్టింది. వస్తున్నానండి అంటూ అవి తీసుకొని తలపై పెట్టుకొని మరీ వెళ్ళాడు. కృష్ణవేణమ్మ కూతురు రామసీతతో అంది. నాలిక బాగాలేదు, కొంచెం నిమ్మకాయ కారం చెయ్యి అంది. అలాగేనమ్మా అంటూ చేసింది. ఈ మందులతో నాలిక రుచిపోయింది అంది. వీధిలో జట్కా ఆగింది. ఎవరా అని చూస్తే మాణిక్యాంబ భర్త సుబ్బారావు గారు దిగారు. అక్క అంటూ కౌగిలించుకుంది. చెల్లెలి తల నిమిరి తల్లి మంచం మీద కూర్చొని నాన్నగారు నీకు ఒంట్లో బాగాలేదని రాశారు. రేపు మీ అల్లుడికి కోర్టులో కేసు ఉందట. ఆయన వచ్చారు. నీ ఒంట్లో ఎలా ఉందమ్మా అంది మాణిక్యాంబ. బావగారికి కుర్చీ వేసి కూర్చోమని చెప్పి మంచినీళ్ళు ఇచ్చింది. ఏమిటి ఎంత పొడుగయ్యావు పాతాళ భైరవిలాగా అన్నారు నవ్వుతూ. రామసీతకి బావగారు సరదాకి చేసిన వేళాకోళం సమాధానం చెప్పడానికి తడుముకోలేదు.
మీరు మరీ పొట్టయిపోతున్నారు, అందుకు నాలాంటి వాళ్ళని చూస్తే ఈర్ష్య అంది. అలాగా, మా తమ్ముడు సత్యం కబుర్లు తెలుస్తున్నాయా అన్నారు సుబ్బారావు గారు. మొన్ననే ఉత్తరం రాశారు, ఇంకా సమాధానం రాయలేదా? ఏం మాటలు దొరకడం లేదా అన్నారు. అది కాదు అని సిగ్గుతో లోపలికి తల్లి అక్కగారుల దగ్గరకు వచ్చేసింది. ఇంట్లో మాణిక్యాంబ కృష్ణవేణమ్మ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నువ్వు తొందరపడి ఆ వేళ నీకు రావలసిన రొక్కం పట్టుకు వెళ్ళిపోయావు. ఎకరం అమ్మి నీకిచ్చారు మీ నాన్నగారు. ఒక్క 3 నెలలు ఆగితే పంట చేతికి వచ్చాక నీ డబ్బు నీకు అప్పు తీర్చేవారు. ఇలా అమ్మేస్తే మనకి చివరికి ఏం మిగులుతుంది? ఆ డబ్బు పట్టుకెళ్ళి దాచమని పెద్దల్లుడికి ఇచ్చావు. నీకు తెలియదు, ఒకరు చెబితే వినవు అని కూతురు మాణిక్యాంబను కోప్పడింది కృష్ణవేణమ్మ. మాణిక్యాంబకు పౌరుషం వచ్చింది తల్లి మాటలకి. మీరు చెప్పినట్లు వింటే కదా 5 సవతి పిల్లలున్నవాడికి నన్నిచ్చి పెళ్లి చేశారు. నాకు పెళ్ళే కాకపోను. మీరు నన్ను వదిలించుకున్నారు. పట్టుమని 12 ఏళ్ళైనా లేకపోయినా బరువయ్యానా మీకు? అంది కోపంతో. చెప్పిన మాట అర్థం చేసుకో. నీ జాతకంలో అలా రాసి పడేసి ఉంది. నేనేం చెయ్యను? బంగారు బొమ్మవి. అది నీ కర్మ, నా కర్మ అంది కృష్ణవేణి బాధగా. గట్టిగా మాట్లాడకండి, బావగారు వింటారు అంది రామసీత బెదురుతూ. అంతా నన్ను అడుగుతున్నారే, మీ చిన్నక్క ఎప్పుడూ రాదేమని మాట మార్చింది రామసీత. దానికి ఇంట్లో వంటవాళ్ళు, పట్నం కాపురం, అతను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అది ఎందుకు వస్తుంది? నీ పెళ్ళికి కూడా పట్టుమని 4 రోజులు ఉండలేదు అంది కృష్ణవేణమ్మ కోపంగా. అయ్యిందేదో అయిపోయింది. ఇక ఈ ఇల్లు 2 ఎకరాల భూమి ఉంది. మీకు పెళ్ళిళ్ళు చేసి పంపాము. ఇందులో వాటాకి రాకండి. ఇదంతా రామసీతకిస్తున్నాము అంది కృష్ణవేణమ్మ. మరి బంగారమో? ఆ బంగారం కూడా దాందే. మీరు ఇక ఇక్కడి నుంచి ఏమీ ఆశించకండి. అంతా దాందేనా? మాకేం లేదా అంది గట్టిగా అరుస్తూ. అవును, అంతా దాందే. ఆఖరి పిల్ల, దానికి ఏ ముద్దు ముచ్చట తీరలేదు. పైగా దాని చేత చాకరీ చేయించుకుంటున్నాము అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంది కృష్ణవేణమ్మ. నీ మాటలు నాకేం నచ్చలేదు. పెద్దక్కకి చెబుతానేమంటుందో అంది మాణిక్యాంబ. రామసీత, ఇప్పుడు ఆస్తి గొడవలు ఎందుకమ్మా? ఎవరికి ఎంత ప్రాప్తమో అంత ముడుతుంది. డబ్బు, బంగారం మనుషుల కన్నా విలువైనవా అంది. నీకు తెలియదమ్మా, డబ్బు లేకపోతే ఎంత బాధ, ఉన్నప్పుడు కూడా అంత ఇబ్బంది పెడుతుంది. చూసే వాళ్ళకి ఈర్ష్య తీసుకువస్తుంది. కాని వాళ్ళ దగ్గర లేని వాళ్ళలాగా, ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నట్లుగా నటించాలి. జీవితం అంతా నటనలోనే కొన్ని పనులవుతాయి. తెలివైన వాళ్ళ దగ్గర తెలివిగా మాట్లాడాలి. అమాయకుల దగ్గర అమాయకంగా, వాళ్ళని నొప్పించకుండా ఉండాలి అంది ఆవేశంతో కృష్ణవేణి. ఇంతకీ రామసీతకు ఉన్నపాటి తెలివి, గడుసుదనం నాకు లేదు అంది మాణిక్యాంబ. అది చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల మాట ప్రకారం వింది అంది కృష్ణవేణమ్మ. అది ఆఖరిదని గారం చేస్తున్నావు, దాన్ని పొగుడుతున్నావు. మమ్మల్ని పళ్ళు పిండుకుంటూ కోప్పడేదానివి అంది మాణిక్యాంబ. తల్లికి బిడ్డలంతా ఒక్కటే. మీరు నడుచుకునే దాన్ని బట్టే మీ భవిష్యత్తు ఉంటుంది. అమ్మ, అయిపోయిన దాన్ని గురించి వాదోపవాదాలు ఎందుకు? ఇంక ఊరుకోండి అంది రామసీత ఇద్దరిని మాట్లాడవద్దని కసురుకుంటూ. అక్క, నిన్నొక్కటి అడగనా అంది రామసీత. అడుగు అంది మాణిక్యాంబ కొంచెం చిరునవ్వు నవ్వుతూ. నువ్వింత అందంగా ఉంటావు, బావగారు ఎప్పుడైనా పొగుడుతారా? ఆయన పొట్టిగా నల్లగా ఉన్న బావగారు ఎలా నచ్చారు అంది. నాకు నచ్చటం ఏంటి? నన్ను అడిగారా? నాన్నగారిని ఓ పెద్ద మనిషి మోసం చేసి 5 సవతి పిల్లలున్న ఆయనకు నన్ను కట్టబెట్టారు. అదంతా ఒక విషాద గాథలే. నన్ను అవన్నీ అడక్కు అంది విసుగ్గా ముఖం పెట్టి. బలరామమూర్తి గారు, రామసీత ఒక్కతే చేయలేకుండా ఉంది. వెంటనే భద్రకాళి పిల్లల్ని పంపించు అని లెటర్ రాసి మసూల్దారు చేత పంపించారు. కబురందగానే భద్రకాళి పిల్లలు వచ్చారు. ఇంటిని, తల్లిని భద్రకాళి చూసుకుంటుంటే భ్రమరాంబ సూర్యకుమారితోటి కబుర్లు, మాటలు నేర్పడం, అక్షరాలు నేర్పడం, నీళ్లు పోసి అన్నం తినిపించి సరదాగా కాలక్షేపం చేస్తోంది రామసీత. పసిపిల్లలు వచ్చాక ఇల్లంతా సందడిగా ఉంది. పెద్దవాళ్ళు మనసుల్లో చీకు చింత ఉండనివ్వరు. పిల్లలు వచ్చిరాని మాటలు, ప్రతిదీ సీరియస్గా చెప్పడం, గుజ్జన బువ్వాటలు, కాలం సరదాగా గడిచిపోతోంది. రామసీత తల్లికి కావలసినవి చూడడం, ఆమెకు కాళ్ళు పట్టి వెన్నురాసి ఆమెకు కావలసిన సపర్యలు అయ్యాక భద్రకాళి అక్కకి వంట పనిలో సాయం చెయ్యడం, సూర్యకుమారి భ్రమరాంబలకు నీళ్లు పోసి మంచి బట్టలు కట్టి పెరట్లో పూలు కోసి
అందంగా మాల కట్టి వాళ్ళకి 2 జడలు వేసి అలంకరించి పువ్వులు నలగకూడదు, జడ కదలకూడదు, సాయంత్రం దాకా అందంగా ఉండాలి తెలిసిందా అని వాళ్ళకి రూల్ పెట్టేది. బలరామ్మూర్తి గారు జమాబందీకని రామచంద్రాపురం వెళ్ళవలసి వచ్చింది. భద్రకాళి, నువ్వు అమ్మని చెల్లాయిని జాగ్రత్తగా చూసుకో, నేను రావడానికి వారం 10 రోజులు పడుతుంది అని చెప్పి వెళ్ళారు. భద్రకాళికి కుట్లు, అల్లికలు, పాటలు అంటే సరదా. భోజనాలయ్యాక మధ్యాహ్నం వాటితో సరదాగా గడిపేది. కృష్ణవేణమ్మ మంచం మీద కూర్చొని ముచ్చట్లు చెబుతూ కూతుళ్లతోనూ మనవరాళ్లతోనూ హాల్లో ఉండేది. అమ్మా రామసీత ఇలారా అని దగ్గర కూర్చోపెట్టుకుని చెంపలు నిమురుతూ, సత్యం ఉత్తరం రాశాడు కదా, జవాబు రాశావా అని అడిగింది. ఏంటమ్మా నాకు సిగ్గేస్తుంది, ఏం రాయను? నేను రాయను బాబు అంది కళ్ళు అందంగా తిప్పుతూ. అదిగో నీకు మనసులో రాయాలనే ఉంది, పైకి సిగ్గు నటిస్తున్నావు. అతని మాట చెబితేనే కళ్ళు అందంగా వయ్యారంగా తిప్పుతున్నావు, గారాలు పోతున్నావు. అయినా నే కనిపెట్టలేదనుకోకు అంది కృష్ణవేణమ్మ. ఇంతలో భద్రకాళి అక్కడికి వచ్చి ఏమిటమ్మా అంది. రామసీత అక్కడి నుంచి పారిపోయింది. భద్రకాళి, రామసీత సిగ్గుపడుతోంది సత్యానికి ఉత్తరం రాయడానికి. నెల రోజులైనా అతను రాసిన ఉత్తరానికి ఇది జవాబు రాయలేదు. దానికి ముగ్ధత్వం ఎక్కువ, మురిపాలు కారుతోంది. దానిచేత అతనికి ఒక ఉత్తరం ఎలా రాయాలో చెప్పమ్మా అంది కృష్ణవేణి. భద్రకాళి నవ్వుతూ అలాగేనమ్మా అంటూ చల్లాయి ఇట్రా అని పెరట్లో సన్నజాజి పందిరి దగ్గర కూర్చుంటూ కేక వేసింది. వస్తున్నా అంటూ వెళ్ళింది రామసీత. ఇదిగో కాగితం కలం, సత్యానికి ఉత్తరం రాయి అంది. నే రాస్తాలే అంది రామసీత. అయితే రాయి, నువ్విక్కడ ఉంటే నాకు సిగ్గు అంది రామసీత. అంత సిగ్గు అయితే ఎలా అని నెత్తిమీద ముద్దుగా చేత్తో మట్టి మరీ వెళ్ళింది భద్రకాళి. రామసీత ఉత్తరం రాసి కవర్ కోసం లోపలికి వెళ్ళింది. ఇంతలోనే అక్కడే తచ్చాడుతున్న భద్రకాళి ఉత్తరం తీసి చదివింది. ప్రియమైన శ్రీవారికి నమస్తే, ముద్దులు కూడాను. మీ ఉత్తరం అందింది, కానీ ఏం రాద్దామన్నా ఏదో బిడియం. గుండెల నిండా మాటల మూటలున్నాయి. అవి మీరు విప్పి చదవగలరా? నాకు ఇక్కడ అక్క, పిల్లలు, అమ్మ, అనారోగ్యం, పనులు. దానితో తీరిక లేక ఉత్తరం రాయలేదు. ఆలస్యం అయినందుకు అన్యదా భావించవద్దు. మిమ్మల్ని ఎప్పుడు చూద్దామా అని ఉంది. చదువు బాధ్యతలో ఉన్నారు కదా, మీరు బాగా చదివి పాస్ అయితే మనం కన్న కలలు నిజమవుతాయి. అంతా మిమ్మల్ని అస్తమాను నాకు జ్ఞాపకం చేసి ఇబ్బంది పెడుతున్నారు. నేను శారీరకంగా దూరంగా ఉన్నా మానసికంగా మీ దగ్గరే ఉన్నాను. త్వరలోనే మీరు వస్తారనుకుంటున్నాను. ఇట్లు ప్రేమతో మీ భార్యామణి అని ఉంది. అక్క చదివేశావా నా ఉత్తరం అంటూ అరిచేసింది రామసీత. అమ్మ దొంగ, ఎంత ప్రేమగా రాసేవే ప్రేమలేక. అవును, ఈ ఉత్తరం చదవగానే ఆగక పరిగెట్టుకు వస్తాడేమో అంది నవ్వుతూ. భద్రకాళి, అమ్మ చెల్లా ఎంత ప్రేమగా రాసిందో తెలుసా అంటూ తల్లికి చెప్పి చెల్లెలి తెలివికి ఆనందిస్తున్నానంది. కృష్ణవేణమ్మ నవ్వుతూ, ఎవరనుకున్నావు, అది నా కూతురు. భద్రకాళి, నేను కాదా అంది. మీరు నేను చెప్పినట్లు సరిగ్గా వినలేదు. అంతా మీ నాన్నగారి పోలిక, మీరు ముగ్గురు. ఇది నా పోలిక తెలుసా? మాట, పాట, పోలిక అన్నీ నావే వచ్చాయి అంది గర్వంగా రామసీతను చూస్తూ. రామసీత చిరునవ్వుతో వయ్యారాలు పోయింది. భద్రకాళికి మాత్రం కొంచెం కోపం వచ్చింది. వెంటనే విసుగ్గా వద్దన్నా వినకుండా అడవి సంబంధం చూశారు. వాళ్ళు కోనసీమకు కోతులు. ఓ తెలివి సరదా ఏం లేదు. అందరూ ఉమ్మడి కుటుంబంలో ఉండడంతో వండుకున్నది తినడం ఇదే పని. నాకు వాళ్ళు నచ్చరు అంది విసుగ్గా ముఖం పెట్టి. మేనత్త కొడుకే కదా, పైవాళ్ళు కాదు కదా, మీ నాన్న వైపు చుట్టాలు అంది వెటకారంగా. అమ్మ, నీకు వెటకారం మాటలు నాకు అర్థం కావనుకోకు. నా అదృష్టానికి దురదృష్టానికి కారకులు ఎవ్వరూ కాదు. నా జన్మ కాల నక్షత్రం అటువంటిది అంది భద్రకాళి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. కృష్ణవేణమ్మ కూతురు కన్నీళ్లు చూసి బాధపడి, అమ్మాయిలారా, ఈ పెళ్ళిళ్ళనేవి స్వర్గంలో నిర్ణయం అవుతాయని పెద్దలంటారు. దొరికిన దానితో సంతృప్తి పొందేవారే గొప్పవారు. దాన్ని గురించి 2 పిల్లలు పుట్టినా ఇంకా ఆలోచిస్తున్నావంటే నీ కాపురానికి మంచిది కాదు. సంసారంలో తేడాపాడాలు వస్తే దాన్ని మనకు వీలుగా మలుచుకుంటూ బ్రతకాలే కానీ ఇలా బాధపడకూడదు అని ఓదార్చింది.
స్త్రీలందరూ తమకు నచ్చని సంగతులు తలుచుకుని బాధపడతారే కానీ మనస్సుని సరిదిద్దుకుంటూ సంతోషాన్ని తలుచుకుంటూ బ్రతకాలి అని నచ్చ చెప్పింది భద్రకాళికి కృష్ణవేణమ్మ. అలాగే అంటూ తల్లి మాటలు అర్థం చేసుకుంది. జీవితాన్ని అందంగా ఉన్నంతలో సరిదిద్దుకోవాలి, భర్తకి పెద్ద చదువు లేదని బాధపడకూడదు అని నిర్ణయించుకుంది భద్రకాళి. ఆ వేళ మబ్బుగా ఉంది, వాన వచ్చేటట్లు తోస్తోంది. మబ్బుల్లో పొద్దు తెలియదు. ఎలాగో ఉంది రామసీతకు. పూల మొక్కల్లో తిరిగి వచ్చింది, ఇల్లంతా తిరిగింది. అక్క, నాకు మనసు బాగోలేదు అంది. కాసేపు పిల్లలతో పాటలు పాడించు, తోస్తుంది. నాకు ఎలాగో ఉంది అంది భద్రకాళి విచారంగా. ఇంతలో కృష్ణవేణి పిలిచింది. భద్రకాళి, ఇలా రా, ఇలా కూర్చో. ఎందుకమ్మా అంటూ కూర్చుంది. నాకేం బాగోలేదు. మీ నాన్నగారిని వెంటనే రమ్మని ఉత్తరం రాసి మనిషిని పంపించు. పెద్దక్క దగ్గరికి ఇంకో మనిషిని పంపించు అనగా, అమ్మా అంది భద్రకాళి. అది అంతే, ఈ జగన్నాటకంలో నా పాత్ర అయిపోయింది అంది కృష్ణవేణమ్మ. నువ్వు జ్ఞానివి, దైవభక్తి ఉన్నదానివి, నీ మాట నమ్ముతున్నాను. మునసబు ఇంటికి కబురంపి అలాగే చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అంది. ఆ రాత్రి 12 గంటలకి లావుగా ఉన్న ఒళ్ళంతా ఉబ్బిపోయింది. అది చూసిన రామసీత అయ్యో అమ్మా అంది. పలకలేదు. దాంతో అక్క, నువ్వు అమ్మను చూసుకో అని వీధి తలుపు తీసి వీధిలోకి వచ్చింది. దూరంగా జట్కా బండి లైటుతో కనిపించింది. సుబ్బారాయుడు తాతయ్యకు ఒంట్లో బాగోలేదు కదా, డాక్టర్ చలపతి వచ్చి ఉంటారు అని ఆ చీకట్లో పరుగున వెళ్ళి సంగతంతా డాక్టర్కి చెప్పింది. పద వస్తున్నానని చెప్పి, చీకట్లో ఒక్కర్తివే ఎలా వచ్చావమ్మా అని జాలిగా భుజం తట్టి ఇంటికి వచ్చి కృష్ణవేణమ్మను చూసి ఇంజెక్షన్ ఇచ్చి, ఎందుకైనా మంచిది, బంధువులందరికీ కబురు చేయండి అని వెళ్ళిపోయారు. ఎవరు చెప్పారో ఎలా తెలిసిందో సత్తిపండు తండ్రి అరికెన్ లైటు పట్టుకొని వచ్చారు. మేమున్నాం, భయపడకు రామసీత, మీ నాన్నగారు వచ్చేదాకాను అన్నారు. వాళ్ళు కనిపించే దైవాల్లా అనిపించింది. ఇద్దరికీ దండం పెట్టింది రామసీత. భద్రకాళి పిల్లలు ఉన్నారు కనుక కొంచెం ధైర్యంగా ఉంది ఆమెకు. తెల్లవారేటప్పటికి కరణంగారు, పెద్ద కూతురు, చిన్న కూతురు, అల్లుడు అంతా వచ్చేశారు. అప్పటికే కృష్ణవేణమ్మ స్వర్గస్థురాలైపోయింది. పెరట్లో పూసిన పూలన్నీ జల్లింది రామసీత. పూలరథంలా వెళ్ళిపోయింది కృష్ణవేణి పసుపు కుంకుమలతో. ఆమె పుణ్యాత్మురాలు, అదృష్టవంతురాలు అన్నారంతా. బలరామ్మూర్తి గారు బాధని గంభీరంగా అణగదొక్కి పిల్లలకు ధైర్యం చెప్పి తరువాతి తతంగమంతా పూర్తి చేశారు. కాల నిర్ణయం ఎలా ఉందో అలా జరుగుతుంది. ఏది మన చేతుల్లో లేదు. ప్రతి జీవితంలోనూ అనుభవాలు కలుగుతాయి. కష్టసుఖాలు కావడి కుండలు కదా మరి. అందుకే బంధువర్గం, ఆమె తమ్ముళ్ళు, మరదళ్ళు వచ్చి వెళ్ళారు పలకరించి. రామసీత పెరట్లో పిల్లలకి సాయంకాలం కథ చెబుతోంది. తల్లిపోయిన బాధ, కన్నీరు ప్రవహిస్తుంటే ఆపుకోలేకపోతోంది. తల్లిని మరచిపోవడం ఎలా అని ఆలోచన. భద్రకాళి వచ్చి, మీ ఆయన సత్యం వచ్చాడే అని చెప్పింది. కాలు కదపలేకపోయింది. అలా స్థాణువులా నిలుచుండిపోయింది కన్నీటితో. సత్యం వచ్చి భార్య రామసీతను మౌనంగా జాలిగా చూసి కళ్ళతోనే ఓదార్చాడు. మాటలు రాలేదు. అలా ఎంతసేపు నుంచున్నారో సమయం తెలియలేదు ఇద్దరికీ. నేనున్నాను అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు సత్యం. రామసీత మనసు కెలికినట్లయి, అప్పుడే వెళ్ళిపోతారేమిటి అని ఆదుర్దాగా వీధిగేటు దాకా పరిగెట్టింది. అప్పటికే జట్కా ఎక్కేసి ఆమెడ దూరం వెళ్ళాడు. అవును, మన మధ్య ఇంకా హద్దులు చెరగలేదు. అందుకే నన్ను దగ్గరగా తీసుకొని నీ గుండెలకు హత్తుకోలేకపోయావు అని మనసుని దిటవు చేసుకొని తల్లి మాటలు జ్ఞాపకం పెట్టుకొని పిల్లలతో మాట్లాడుతూ మనసును మభ్యపెట్టుకుంది రామసీత. అదేమిటి అప్పుడే వెళ్ళిపోయాడు, కాఫీ తెచ్చాను అంది భద్రకాళి. రామసీత చేతితో సంజ్ఞ చేస్తూ ఆ కాఫీ ఎలా ఇవ్వు అని పుచ్చుకుని ఆవేశంగా గబగబా తాగేసింది. భద్రకాళి ఒక నిట్టూర్పు విడిచి, చదువుకున్నవాడు కూడా ఇలా ప్రవర్తిస్తే ఎలాగా అంది. రామసీత, అక్క, ఈ టాపిక్ ఎక్కడితో వదిలేయి అంది విసుగ్గా ముఖం పెట్టి. అదేమిటే, మాట వరుసకైనా ఇద్దరూ మాట్లాడుకోలేదేమిటి అంది ఆశ్చర్యపోతూ. అక్క, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. పరిస్థితిని బట్టి నిబ్బరించుకోవాలి. ఆయనది పైకి గంభీరంగా ఉన్న మెత్తని మనసు, అందుకే మాట్లాడలేకపోయారు అంది రామసీత. ఎంత గడుగ్గా ఇవే, బాగానే సమర్థిస్తున్నావు అంది. మన వాళ్ళని మనం తప్పులు పడితే ఎలాగా అంది కొంచెం ఇబ్బందిగా.
బంధువులంతా ఎక్కడి వారక్కడ ప్రయాణం అవుతున్నారు. రామసీత దగ్గరికి వచ్చి మేనమామ వెంకటేశ్వర్లు, అమ్మమ్మ నిన్ను తీసుకురమ్మంది. ఏప్రిల్లో అతని పరీక్షలు అయిపోతే అప్పుడు వచ్చి అత్తవారింటికి వెళ్ళవచ్చును అన్నాడు. భద్రకాళి, మాతో తీసుకువెడతాం, తరువాత మీ దగ్గరికి పంపుతాం. అయినా వాళ్ళ మామగారు మా ఇంటికి తీసుకొచ్చి దిగపెట్టండి, శోభనం అడ్డు మా ఇంట్లోనే తీరుస్తామని కబురంపారు. అలా పంపించడం నాకు పెద్దక్కకి ఇష్టం లేదు అంది భద్రకాళి. సరే అయితే అన్నాడు వెంకటేశ్వర్లు. బలరామ్మూర్తి గారి బాధ ఈ వయసులో ఎలా తీరుతుంది? ఎవ్వరూ ఓదార్చలేకపోయారు. ఒకసారి కాశీ వెళ్ళి వస్తాను, నాకు మార్పు ఉంటుంది, నెల రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్పి కాశీకి వెళ్ళిపోయారు. రామసీత భద్రకాళితో వెళ్ళింది. ఇంటికి తాళం పడింది. కృష్ణవేణమ్మ పోయాక పూల మొక్కలు, కొబ్బరి మొక్కలు అన్నీ చూసి కన్నీరు పెట్టుకొని అమ్మ పోయాక వీటి మీద వ్యామోహం ఏమిటి అని తనని తాను ఓదార్చుకుంది. సత్యానికి తెలిసింది అక్కగారింటికి వెళ్ళిందని. అక్కడికి ఉత్తరం రాశాడు. మన ఇంటికి వచ్చేయమని నాన్నగారు కబురంపారట కదా, ఎందుకు రాలేదు? అవునులే, అక్కయ్యలు చెప్పినట్లు కూడా వినాలి కదా. నేను త్వరలో వచ్చి తీసుకువస్తాను, మీ వాళ్ళకి చెప్పి రెడీగా ఉండు అని ముక్తసరిగా 4 మాటలతో ఉత్తరం ముగించాడు. రామసీతకు ఏమీ తోచలేదు. విధి చేతిలో కీలుబొమ్మలం అని కళ్ళనీళ్లు తుడుచుకుంది. అక్కగారు బావగారు దగ్గర ఉండటం చేత నిరాశ నిర్లిప్తత లేకుండా గడుపుతోంది. ఇల్లు తాళం పెట్టి వచ్చాం కదా, పూల మొక్కలు అవి చూడాలని ఉంది, ఒకసారి వెళ్ళిరానా అంది రామసీత. ఎక్కడికి వెళతావే, నిన్నెవరు తీసుకువెళతారు? వెళ్ళాక అక్కడ ఆ ఇంట్లో ఉండటం ఎంత కష్టం, ఒంటరిగా, వయసులో ఉన్న పిల్లవి. మీ అత్తవారికి తెలిస్తే బాగోదు. 3 అక్కలుండి ఇలా చేశారేమిటి అనుకుంటారు. పిల్లలతో సరదాగా గడుపు, అతనికి BA పరీక్షలు పూర్తయ్యాక వచ్చి నిన్ను తీసుకెళతాడు అని భద్రకాళి నచ్చచెప్పింది రామసీతకి. చెల్లెల మీద ప్రేమ కొద్దీ చెప్పింది కానీ కార్యం చెయ్యకుండా అలా ఊరికే పంపితే ఏం బాగుంటుంది? అయినా ఇవన్నీ పెద్దక్క చూసుకోవాలి, ఉత్తరం రాయాలి అనుకుంది. తన ఉత్తరానికి జవాబు రాసింది పెద్దక్క. ఇల్లు ఖాళీ చేసి సామానంతా వాళ్ళింటికి పట్టుకు వచ్చేసిందట. 2 ఎడ్ల బండి మీద. ఇల్లు అమ్మకానికి పెట్టిందట. ఉత్తరం సారాంశం అది. రామసీతకి మనసు విలవిల్లాడింది. పెద్దదే కానీ ఎవరిని అడగకుండా అలా చేయవచ్చునా అంది భద్రకాళితో. అదేం పని? నాకు నచ్చలేదు అక్క చేసిన పని అంది భద్రకాళి. అయ్యో, నేను ఆడుకున్న బొమ్మలు, బోల్డు సామాను, అయ్యో ఎంత పని జరిగిందే. నువ్వు పోయావని విరక్తితో నాన్నగారు కాశీ వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఉత్తరం కూడా రాయలేదు. అసలు వస్తారో రారో తెలియదు అంది కన్నీరు పెట్టుకుంది రామసీత. చెల్లెలు బాధపడుతోందని తెలిసి దగ్గరకు వెళ్ళి, చెల్లాయ్ అలా బాధపడకు, బావా నేను నీ సంగతి చూస్తాము అంది ఆప్యాయంగా. అక్క అంటూ ఏడ్చేసింది రామసీత. ఇదిగో ఇలా చూడు, రేపు రాత్రి బావ స్నేహితుడి కూతురు పెళ్లి ఉంది. సరదాగా మనం అందరం మన ఎడ్ల బండికి మువ్వలు కట్టమని దర్జాగా వెళదాం. నీకిష్టమైన మంచి చీర కట్టుకో, దిగులు పడకు అని ఓదార్చింది. రామసీత అక్క బావ పిల్లలతో పెళ్లికి బయలుదేరింది. నిజంగానే మువ్వల బండి గల్లు గల్లు మంటుంటే, ఎడ్లు పరుగు పరుగున నడుస్తూ ఉంటే అది ఒక మధురానుభూతిగా ఉంది. పెళ్లివారంటే మామూలు వారు కాదు, పెద్ద డబ్బున్న కోనసీమ రాజులు. పెళ్లి మండపం మైలు దూరం ఉందనగానే లైట్లు తోరణాలుగా పెట్టారు. ఒకసారి ఏదో పిలుపుకని వాళ్ళింటికి వెళ్ళాము. మంచి ఎండాకాలం. రాజుగారి చుట్టూ స్నేహితులు కూర్చున్నారు. కొబ్బరి చాపల మీద నోట్ల కట్టలు ఎండబెట్టారు అని మాట్లాడుతూనే ఉన్నారు. ఇంతలో పెళ్లివారి ఇల్లు రానే వచ్చింది. మీరిక్కడే దిగండి అన్నాడు సత్తిగాడు. బండి దిగి భద్రకాళి, రామసీత పిల్లలు ఆడవారి వైపు వెళ్ళి కూర్చున్నారు. మగవాళ్ల వైపు సూర్యం కూర్చున్నాడు. భద్రకాళి, రామసీత పెళ్లి పందిరి అందం, పెళ్లిలో అందమైన చీరలు కట్టుకు తిరుగుతున్న ఆడవారిని చూస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారు. భద్రకాళి దగ్గరకు వచ్చి, మా అమ్మగారు సూర్యంగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని ఒక పాలేరు వచ్చి చేతిలో దూరాన ఉన్న సూర్యాన్ని చూపించాడు. రామసీత, ఎందుకో మీ బావ పిలుస్తున్నారు, పిల్లల్ని చూసుకో, జనం ఎక్కువగా ఉన్నారు అని చెప్పి వెళ్ళింది. వెంటనే నవ్వుకుంటూ తిరిగి వచ్చింది చెల్లెలు దగ్గరికి. ఏమిటక్క అని ఆసక్తిగా అడిగింది.
నీ భర్త సత్యం ఈ పెళ్ళికి వచ్చాడు. పెళ్లి కొడుకు అతని క్లాస్మేట్ అట అంది. నిజంగానా? నమ్మమంటావా అంది రామసీత. పద చూపిస్తాను అని తీసుకువెళ్ళింది భద్రకాళి. రామసీతకి సత్యాన్ని చూడగానే ఒళ్ళు జల్లుమంది. 1000 వీణలు ఒక్కసారిగా మనసుని కుదిపేశాయి. నవ్వులు విరిపువ్వులై సత్యం మనసు విరిసింది. నెమలికంఠం రంగు చీరలో నునుసిగ్గు బొగ్గలు మెరుస్తుంటే ముగ్ధ మనోహరంగా కనిపించింది. మనసు ఆగక గుండెలకు హత్తుకోవాలనిపించింది. ఇందరిలో ఎలాగా అని తబ్బిబ్బవుతుంటే, ఎవరిని ఎవరు పలకరించాలో తెలియక ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతుంటే రామసీత చెయ్యిని పట్టుకున్నాడు. తన భార్య అయినా అందరిలో అది ఏదో తప్పు, సిగ్గు అనిపించింది సత్యానికి. భద్రకాళి, సూర్యం ఏమిటో మరదల్ని తీసుకువెళ్ళిపోతావా ఏమిటి అన్నారు. అదే నేను చెబుదామనుకున్నాను, కానీ మీరే అన్నారు నా మనసులో మాటని. అయితే పెళ్ళయ్యాక అంతా మా ఇంటికి వెళ్ళి రేపు కాస్త చలిమిడి చేసి కాలికి పసుపు రాసి కొత్త చీర పెట్టి పంపిస్తా అంది భద్రకాళి. అవును, అలా చేస్తే బాగుంటుంది అన్నాడు సూర్యం. రామసీత బావగారు మరునాడు రామసీత భర్త సత్యం ఒడిదుడుకులు లేని నదిలో నావలో గోదావరి నది దాటి ఇద్దరి నుంచి ఆ అద్దరికి చేరారు. జీవితంలో కోరుకున్న కోరికల వైపు సంసారం అనే సాగరం ఈదాలని ఎంత చిత్రంగా మనం ఈ పెళ్లిలో కలిశాం కదూ. మీరు అనుకున్నారా ఇంత అందంగా మీరు వచ్చి తీసుకువెళతారని అంది రామసీత. సత్యం నవ్వి, కొందరి జీవితాలు అందమైన మలుపు తిరుగుతాయి, మనకదే అంత అని అనురాగంతో దగ్గరగా తీసుకున్నాడు సత్యం. మన దాంపత్యం సత్యమే అంటూ ప్రణయ సామ్రాజ్యంలో లోతులన్ గనియన్ అని కరుణశ్రీ గారి పద్యాన్ని పూర్తి చేసింది రామసీత. మల్లెలు పూసిన మనసుల తోటలో దాంపత్యాన్ని అందంగా ఆనందంగా మలుచుకున్న దంపతులకు ఈ బంగారు కెరటాలు నవల అంకితం. శుభం. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. ఉంటానండి. థ్యాంక్ యూ.